హాయ్ అండి, నేను మీ బాలు. ఒక సత్యం చెప్తా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తుంటారు, పోస్టులు పెడుతుంటారు. మనకు ఏం పని ఉండదు కాబట్టి మనం కామెంట్లు పెడతాం. కామెంట్లు పెట్టేది కాక మనం వాళ్ళని తిడుతుంటాం. అయితే ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఆడవాళ్ళకు కూడా మంచిగా ఇట్లా అశ్లీలతంగా కాకుండా ఒంటి నిండా బట్టలు వేసుకొని, నగలు వేసుకొని, మంచి మంచి వీడియోలు చేసి మంచిగా లైకులు పొంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోమని లేడీస్కి కూడా ఉంటుంది. అయితే వాళ్ళు మంచిగా చేయాలని ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది. కానీ మనం మంచికి సపోర్ట్ చేయాలి. మంచి వీడియోకు, జీవిత సత్యాలకు, నిజానికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయం. మనం ఎటువంటి దాంట్లకు సపోర్ట్ చేస్తామంటే పిర్రగిచ్చి జోల పాడతారంట చూడు, అటువంటి దాంట్లకు సపోర్ట్ చేస్తాం. అదే కరెక్ట్ మనకు. అంటే ఎందుకే మాట చెప్తానంటే, వాళ్ళకి ఎప్పుడో తెలిసిపోయింది. మగవాడు ఆడదాని చిటికెన వీలు చూస్తే కూడా చిత్తకార్తి కుక్కలేక ఎంత పడతాడనేది ఆడవాళ్ళకి తెలిసిపోయింది. మంచి పోస్టులు పెడితే ఎప్పటికీ లైకులు రావు, సబ్స్క్రైబర్లు పెరగరు. అదేదో చిటికెనలో లేకపోతే కొంగుసాట ఏదో ఒకటి చూపుతాడు, గిద్దెడు పెరిగిపోతుంది. గిద్దెడు నుంచి సోలేడు కూడా పెరుగుతుంది మొగోళ్ళకి. అంటే వాళ్ళు మంచిగా బతుకుదామన్నా మనం మంచిగా బతకనిస్తాం. సోషల్ మీడియాలో ఎన్ని చూస్తారు తప్ప మనతోటే ఉంది. వాళ్ళు అంటే మంచిగా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మంచిగా చేద్దామన్న పోయి చెడు పోస్టులు పెట్టి కామెంట్ల రూపంలో తిట్లు తింటున్నారు చూడు, వాళ్ళ గురించి నేను చెప్తున్నా, మనం ఎప్పుడూ ఎదగనీయం. వాళ్ళు మంచి పోస్టులు పెడితే మనం పెట్టని. వాళ్ళు ఎంత మంచిగా పెట్టినా నీది అది బాగుంది, ఇది బాగుంది, నీ తోట అది సూపర్ ఉండే అని ఇట్లాంటి చెత్త కామెంట్లు పెడతారు. ఇంకా లేడీస్ కావాలని మగవాళ్ళు ఎట్లా వీక్నెస్ కాలే, ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. ప్రతి మగవాడు వీక్నెస్ కాడే. ఎందుకంటే వీక్నెస్ని అడ్డం పెట్టుకొని కావాలని అది కూడా అశ్లీలంగా చేస్తేనే లైక్లు వస్తాయని, అది అశ్లీలతను నమ్ముకొని చేసిందనుకో దానికి కష్టాలు తప్పవు, మనకు వీక్నెస్లు తప్పవు. ఏమంటారు? కరెక్టేనా? కరెక్టేలే, ఒప్పుకోవాలనుకున్నాను.